వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికి నమస్కారము. ఈరోజు వీడియోలో భాగంగా కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి మనము డిస్కస్ చేద్దాము. ఈ మధ్యకాలంలో కొన్ని సర్వీస్ గురించి మన యొక్క ఛానల్లో జెస్కోస్ క్రియేటివ్లో అప్లోడ్ చేశాము. వాటికి సంబంధించినటువంటివి ఏవి అప్లోడ్ చేసినా సరే ఆధారాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయము. వాటికి కొంతమంది వాళ్ళు మీకు చెప్పారా, మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అనేటువంటి ధోరణిలో కొన్ని కామెంట్లు చేశారు. ఏది మనము అప్లోడ్ చేసినా సరే దానికి సంబంధించినటువంటి తప్పనిసరిగా వాళ్ళ దగ్గరే కాకుండా మనకి తెలిసినటువంటి రూపాలలో వాళ్ళ మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మన యొక్క సోషల్ మీడియా ద్వారా కానీ కొన్ని మన యొక్క మాధ్యమాల ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని పక్కా ఇన్ఫర్మేషన్తోనే మన వీడియోలు మనం అప్లోడ్ చేయడం జరిగింది. వీటిలో భాగంగానే కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాము. మంచిగా అందరూ ఆదరిస్తున్నారు. కొంతమంది కొన్ని కామెంట్స్ పెట్టారు. ఏదైనా సరే మనము ఇచ్చేటువంటిది ఇదే ఫైనల్ అనేటువంటిది మనము ఎక్కడా చెప్పలేదు. ఎవరు కూడా ఫైనల్గా కూడా భావించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పెక్టేషన్సేనమాట. ఈవీఎంలలో ప్రజల యొక్క మనోభావాలు బంధించి ఉన్నారు. వాటి నుంచి కొంతవరకే మనము చెప్పగలం. కానీ 100% ఇవే ఫలితాలు, ఇవే మనం ఫైనల్ చేసుకోవాలి అనేటువంటిది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అందువల్ల ఏ సర్వేలు చెప్పినా ఏమి చేసినా సరే మీరు పెద్ద మనసుతోటి అర్థం చేసుకొని ఎటువంటి భావోద్వేగాలకు లోను కాకుండా మన యొక్క జూన్ 4వ తారీఖు వరకు అందరూ వెయిట్ చేయవలసిందిగా మనవి. ఇప్పుడు ఈరోజు వీడియోలో భాగంగా ఒక కొత్త సర్వేతోటి వాళ్ళ యొక్క దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మరియు పక్కాగా ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కాకుండా కొంత మాకు తెలిసినటువంటి కొన్ని టెక్నిక్స్ ద్వారాగా కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీ ముందుకు రావడం జరిగింది. అదే ఈరోజు వీడియోలో భాగంగా కేకే సర్వే సంచలనాత్మకంగా ఏర్పడినటువంటి ఈ యొక్క కేకే సర్వే వన్ మోర్ సర్వే అని మీ ముందుకు వచ్చాము. ఈ సర్వేలో కూడా కొన్ని జిల్లాల వారీగా వాళ్ళ యొక్క సర్వే ఏ విధంగా చేశారు అనేటువంటిది ఉన్నటువంటి స్లైడ్స్లో మనం చూద్దాము. మొదట మనము గుంటూరు జిల్లా పరిశీలించినట్లయితే గుంటూరు జిల్లాలో మొత్తము 17 నియోజకవర్గాలు ఉండగా వాటిలో కూటమికి 8, వైసీపీకి 1, 50-50 ఛాన్సెస్ 8 నియోజకవర్గాలలో ఉన్నటువంటి మనకు తెలుస్తుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా పరిశీలించినట్లయితే నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా కూటమి 4, వైసీపీ 2, 50-50 ఛాన్సెస్ 4 నియోజకవర్గాలలో మనకి కనిపిస్తాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాను మనం ఒకసారి చూసినట్లయితే 14 నియోజకవర్గాలు ఉండగా వాటిల్లో కూటమి 1, వైసీపీ 6, టఫ్ ఫైట్ 7 నియోజకవర్గాలలో కనిపించేటువంటి అవకాశం మనకి మెండుగా కనిపిస్తుంది. అదేవిధంగా మరొక జిల్లా పరిశీలించినట్లయితే కడప జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉండగా వాటిల్లో కూటమి 1, వైసీపీ 6, 50-50 ఛాన్సెస్ 3 నియోజకవర్గాలలో కనిపిస్తుంది. మరొక జిల్లాను మనము ఒకసారి చూసినట్లయితే ఆ జిల్లా వచ్చేసి అనంతపురం జిల్లాలో మొత్తము 14 నియోజకవర్గాలు ఉండగా వాటిలో 14 నియోజకవర్గాలలో కూటమికి 8 వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి, వైసీపీకి 1, 50-50 ఛాన్సెస్ 5 నియోజకవర్గాలలో మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరో జిల్లాని మనం ఒకసారి చూసినట్లయితే ఆ జిల్లా వచ్చేసి చిత్తూరు జిల్లా. 14 ఓవరాల్గా చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా వాటిలో కూటమికి 7, వైసీపీకి 2, మిగతా 5 స్థానాలలో 50-50 ఛాన్సెస్ ఉండేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని ఈ యొక్క కేకే సర్వే ద్వారా మనకి తేటతెల్లమవుతుంది. దీని తర్వాత వచ్చేసి శ్రీకాకుళం జిల్లాను ఒకసారి మనం పరిశీలించినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాలలో కూటమి 6, వైసీపీ 1 మరియు 50-50 ఛాన్సెస్ 3 నియోజకవర్గాలలో మనకు కనిపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరొక జిల్లాని మనం ఒకసారి చూసినట్లయితే విజయనగరం జిల్లాలో మొత్తము 9 నియోజకవర్గాలు ఉండగా ఈ కూటమి 3 స్థానాలలో పైచేయి కనిపించేటువంటి అవకాశం ఉంది, వైసీపీకి 3 పైచేయి కనిపించేటువంటి అవకాశం ఉంది. 50-50 ఛాన్సెస్ 3 నియోజకవర్గాలలో ఉండేటువంటి టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా 3-3-3గా అంకెల్ని ఇక్కడ నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా విజయనగరం జిల్లా తర్వాత విశాఖపట్నం జిల్లాను ఒకసారి మనం పరిశీలించినట్లయితే విశాఖపట్నం జిల్లాలో దాదాపు 15 నియోజకవర్గాలు ఉండగా ఈ 15 నియోజకవర్గాలలో కూటమి 6, వైసీపీ 4, మిగతా నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాలలో 50-50 ఛాన్సెస్లు ఉండేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా విశాఖపట్నం జిల్లా తర్వాత మరొక జిల్లాను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆ జిల్లా వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తము 19 నియోజకవర్గాలు ఉండగా ఈ 19లో దాదాపు కూటమికి 7, వైసీపీకి 3,
9 స్థానాలలో టఫెస్ట్ ఫైట్ ఉండేటువంటి అవకాశాలు మనకి మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరొక జిల్లాని మనం ఒకసారి పరిశీలించినట్లయితే తూర్పుగోదావరి జిల్లా తర్వాత ఇంకొక జిల్లా వచ్చేసి ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా ఈ 12 నియోజకవర్గాలలో కూటమి 4, వైసీపీ 2, టఫ్ ఫైట్ 6 చోట్ల టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తుంది. అది ప్రకాశం జిల్లా యొక్క పరిస్థితి. ప్రకాశం జిల్లా తర్వాత మరొక జిల్లాను మనం ఒకసారి చూసినట్లయితే కృష్ణాలో దాదాపు 16 స్థానాలు ఉండగా 16 స్థానాలలో కూటమి 7, వైసీపీ 1, 50-50 ఛాన్సెస్ 8 ఉండేటువంటి అవకాశము మనకి కనిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పరిశీలించినట్లయితే 15 స్థానాలు ఉండగా వాటిల్లో కూటమి 9, వైసీపీ 1, 50-50 ఛాన్సెస్ 4 స్థానాలలో మనకి ఇక్కడ కనిపిస్తుంది అని అన్నట్లు మన యొక్క ఈ యొక్క కేకే సర్వే ద్వారాగా మనకి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఓవరాల్గా 175 సీట్లు ఉన్నటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూటమికి 81 ప్రాంతాలలో 81 నియోజకవర్గాలలో పైచేయి సాధించేటువంటి అవకాశం మనం క్లియర్గా కనిపిస్తుంది. వైసీపీకి 31 స్థానాలలో పైచేయి కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. టఫ్ ఫైట్ 63 నియోజకవర్గాలలో మనకు కనిపించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా టఫ్ ఫైట్ ఉండేటువంటి నియోజకవర్గాలలో దాదాపు 63 నియోజకవర్గాలలో కీలకమయ్యేటువంటి అవకాశం మనకి మెండుగా కనిపిస్తుంది. వాటిల్లో కొంచెం అటు ఇటు అయినా సరే కూటమికి మంచి మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏదైతే తటస్థంగా ఉన్నాయో 63 నియోజకవర్గాలలో వీటిలో టఫెస్ట్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొంచెం క్లారిటీ వచ్చినట్లయితే పూర్తిస్థాయి మెజారిటీ ఎవరికి వచ్చేటువంటి మనము క్లియర్గా చెప్పగలం. మొత్తం మీద